గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ పార్టీకి ఉచ్చు బిగుస్తుందనేసి చెప్పొచ్చు. అటు కేసీఆర్ కి చాలా వరకు నోటీసులు కూడా వెళ్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇది పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. సో ఎన్నికల కంటే ముందు కూడా దాదాపు 1200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అనేసి కూడా చాలా వరకు కొన్ని భయంకరమైన నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి. అయితే రీసెంట్ గా సాంకేతిక ఆధారాలు సిట్ చేతికి వచ్చాయి. సో దాని ఆధారంగా విచారణను కూడా ముమ్మరం చేస్తామనేసి సిట్ బృందం అయితే తెలుపుతోంది. సో ఇందులో ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, అలాగే తిరుపతన్న, రాధాకిషన్ రావు, సో వీళ్ళకి సంబంధించి కూడా ఉచ్చు బిగుస్తోంది. సో అందులో మనకు చూసుకుంటే వేరే దేశాలకు కూడా పారిపోయినట్టు కొంతమంది తెలుస్తా ఉంది. మనం ప్రధానంగా మొదటిగా కేటీఆర్ పేరు వినపడ్డా కానీ తర్వాత వచ్చే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ తండ్రి పేరు కూడా వినిపించింది. అంటే కేసీఆర్ అప్పుడు బీఆర్ఎస్ అధినేత సీఎంగా ఉన్న అంటే 2018లో ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మరి ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకోవాలని అతి ఉత్సాహంతో కేటీఆర్ చేసిన పనులని చెప్తా ఉన్నారు. కానీ కేటీఆర్ చేసిన పనులు కాదు ఇవి, కేసీఆర్ చేసిన పనులని అక్కడ రాధాకిషన్ కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆరోపిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ కూడా తెలియకుండా చేశారని చాలామంది చెప్పినప్పటికీ కేసీఆర్ కాదు, కేసీఆర్, కేటీఆర్ అందరూ ఇంకొక 5 రావులు కలిసి చేశారు. ఆ 5 రావులు మొత్తానికైతే తెలంగాణ ఏం జరుగుతూ ఉంది కనీసం అక్కడ మనం లాయర్లతో సహా సిట్టింగ్ జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం జరుగుతూ ఉంది, తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, మనం గెలుస్తామా లేదా, లేకుంటే ఎక్కడి నుండి ఎక్కడ మనీ వెళ్తా ఉంది, పోలీసులతో కానీ అన్ని ఫోన్ ట్రాపింగ్ చేసేసి అన్ని విషయాలు అయితే రాబట్టుకునే అతి ఉత్సాహం ఏదైతే తెలుసుకోవాలనే అతి ఉత్సాహంతో కేసీఆర్ చేసినట్టుగా మనకైతే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మనకైతే అప్డేట్ వస్తూ ఉంది. ఆధారాలు అయితే బలమైన సాంకేతిక ఆధారాలు అయితే దొరికినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. దానిపైన ఒకసారి విశ్లేషణ అయితే చేద్దాము. మరి ఎటువంటి ఆధారాలు దొరికినాయని మనం తెలుసుకునే ప్రక్రియ అయితే చేద్దాము. సో ఇక్కడ చూస్తున్నాం సాంకేతిక ఆధారాలు సిట్ చేతికంటూ చూస్తున్నాం. కన్జర్వేషన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ నుంచి యాక్సెస్ లాక్స్, సెర్చ్ లాక్స్, వివరాల సేకరణ, ఫోన్ ట్యాపింగ్ పై డిఓటి నుంచి సైతం కీలక సమాచారం అంటూ చూస్తున్నాం. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ బ్రాంచ్లోనే చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ ట్యాపింగ్లో కూడా మనం చెప్తా ఉన్నాం. ఇదైతే స్పెషల్ అంటే ఒక స్పెషల్గా ఏర్పాటు చేసి దీనికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో చట్టవిరుద్ధంగా సాగినటువంటి ఫోన్ ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కొండాపూర్లోని కన్సర్వెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్స్ కార్యాలయంలో తనిఖీలు చేసిన సిట్ 3 సర్వర్లు, హార్డ్ డిస్క్లతో పాటు 5 మాక్ మినీ డివైస్లను జప్తు చేసింది అంటూ కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ సాంకేతికంగా ఎవరు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, సో అది ఆ కార్యక్రమం అనేది కూడా ఎక్కడ మొదలైంది అనే దాన్ని కూడా సేకరించే పనిలో, దర్యాప్తు చేసే పనిలో ఉండగా సిట్కి అయితే ఈ యొక్క ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, కొండాపూర్లోని కన్సర్వెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ కార్యాలయంలో అయితే దొరికాయి 3 సర్వర్లు, హార్డ్ డిస్క్లతో పాటు 5 మాక్ మినీ డివైస్లను కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇంకా ఏమైందంటే అక్కడ హార్డ్ డిస్క్లు కూడా వాళ్ళు ధ్వంసం చేసినవి అవి కూడా మనం అయితే గతంలో అయితే చూసాము. అవన్నీ పాడైపోయి అంటే ఎట్లాగో వాళ్ళు చేసిన అవినీతి ఏదైతే ఉందో, ఏదైతే ఆధారాలు వాళ్ళు చేసిన పనికి ఆధారాలు దొరకకుండా చేయడానికి చాలా ప్రయత్నించినప్పటికి కూడా అవి దొరికినాయి. ఇప్పుడు చూస్తే ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ సమకూర్చుకుంది. అంటే మొత్తం ఈ సంస్థ చుట్టూ తిరిగింది. ఎందుకంటే ఐటీ మినిస్టర్ గా అప్పుడు కేటీఆర్ ఉండే కాబట్టి ఆయన అనేక రకాలైన కార్యాలు ఎలగబెట్టిండు. ఆయన చేసింది మామూలుగా లేకుండే. సో ప్రతి లంగ పనికి కూడా ముందు కేటీఆర్ అవుతుండే. ఆ తర్వాత అది ఇప్పుడు వస్తున్న ఫలితం ఏంటంటే అది కేసీఆర్ ఉచ్చు బిగిస్తుంది. కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి, కేటీఆర్ చేసినటువంటి కొన్ని పనుల వల్ల కేసీఆర్కి ఆ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చే నోటీసులన్నీ కూడా కేసీఆర్కి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన బాధ్యత వహించాలంటూ కూడా ఆయనకు వస్తున్నటువంటి నోటీసులు ఎక్కువగా ఉన్నాయి. కూడా గమనించాలి, ఐటీ ఇండస్ట్రీని కేటీఆర్ గారు చాలా హైదరాబాద్కి చాలా తీసుకొస్తా ఉన్నారు, టెక్నాలజీని తీసుకొస్తా ఉన్నారు. అభివృద్ధి పథకంలో అయితే తెలంగాణను వెళ్తుందని ఆ అభివృద్ధి ఏమో కానీ మరి ఈ అభివృద్ధి ఏందో అని తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. నిజంగా ఈ తెలిసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే మా విషయాలు ఏమన్నా విన్నారా, లేకుంటే మా
పైన కూడా ఫోన్ ట్యాపింగ్ ఏమన్నా చేశారా, మా ఫోన్ ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ నాయకులలో కూడా భయం ఆందోళన అయితే కనిపిస్తా ఉంది. సొంత పార్టీ వాళ్ళని కూడా చేసిన దాఖలాలు మొత్తం వచ్చేసి 1200 మంది ఫోన్లు ట్యాపింగ్ అయినట్టు కూడా సిట్టు ఒక ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించినటువంటి అంశం ఉంది అనిల్. సో ఈ 1200 మందిలో కూడా అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఉండొచ్చు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. కొంతమంది జడ్జిల ఫోన్లు, పోలీస్ అధికారుల ఫోన్లు, ఇట్లా చాలా మంది ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి సందర్భం అయితే ఉంది. దానికి సంబంధించి సాంకేతిక పరంగా కూడా రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఆ పనిలో అంటే సాంకేతిక ఆధారాలను వెతికే పనిలో పడింది సిట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో మనం చూస్తా ఉన్నాం. సో దీంతో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన యాక్సెస్ లాక్స్, సెర్చ్ లాక్స్ కోసం సంస్థ డైరెక్టర్ బూసి పాల్ రవికుమార్ కు నోటీసులు కూడా ఇచ్చింది సిట్. అట్లనే ఆయన నుంచి సమాచారం సేకరించింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తుంది. సో ఆయనతో మెజిస్ట్రేట్ ముందు 160 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇప్పించింది. ఆ సంస్థ సీనియర్ మేనేజర్ రాగి అనంతాచారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారామ శ్రీనివాసుల నుంచి సైతం వాంగ్మూలాలు సేకరించింది. ల్యాబ్స్ లో జప్తు చేసిన పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించి విశ్లేషించే పనిలో నిమగ్నమైందంటూ చూస్తున్నాం. అయితే ఈ సంస్థకు చెందినటువంటి ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి పాల్ రవికుమార్ కు కూడా నోటీసులు ఇచ్చింది. ఈయన సంస్థ డైరెక్టర్ ఉన్నారు. సో ఆయనకైతే నోటీసులు ఇచ్చింది. అలాగే సంస్థ సీనియర్ మేనేజర్ రాగి అనంతాచారి, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ని ఆయన ఏమైనా రూపొందించారా, అట్లాంటి తరుణంలో కూడా ఆయన నుండి కూడా ఆయనకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళతో ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేసిండ్రు. ఇక టెలికాం కంపెనీలకు కూడా నోటీసులు పంపినటువంటి సందర్భం అయితే అంటే ఇందులో మనము పోలీసు వాళ్ళని వదలలేదు, సాఫ్ట్వేర్ వాళ్ళని వదలలేదు, అంటే అందరినీ వాడుకొని ఎంత టెక్నాలజీ వాడుకొని అంటే ఎవరిని ఏ విధంగా వాడుకోవాలనేది మన బీఆర్ఎస్ నాయకులకి, కేసీఆర్ కు కేటీఆర్ కి తెలిసిన. ఇంకో విషయం ఏంటంటే అనిల్, వీళ్ళు వేరే వాళ్ళను నమ్మరు. ఎప్పుడైనా సరే వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళే అసలు ఇట్లాంటి మాటలు చెప్పుకోవడం కూడా, మనం ఒక చదువుకున్న ఉన్నత స్థాయిలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా దౌర్భాగ్యం. కానీ సో ఈ కేసులో ఉన్నది ఎవరని అంటే, ఇప్పుడు మనం చూసుకుంటే రాధాకిషన్ రావు కానివ్వండి, ప్రణీత్ రావు కానివ్వండి, ప్రభాకర్ రావు కానివ్వండి, భుజంగరావు, వీళ్ళంతా వీళ్ళ వ్యక్తుల్ని నమ్మేసి వాళ్ళ ఎవరైతే పదవులలో ఉంటారో, వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ వర్గానికి చెందినటువంటి అధికారులను వాడుకొని వాళ్ళు ఇట్లాంటి ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇట్లాంటి వాటికి పాల్పడినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. సో ఇంత వాళ్ళు ముందే చెప్పారు ఇది చట్ట విరుద్ధము, మనం చేయొద్దు ముందు చెప్పినప్పుడు కదా, అరే నేనే చెప్తున్నా భయ్ చేయండి, మీదేం పోతుంది, నేను అధికారంలో ఉన్నా కదా, మళ్ళీ గత 10 సంవత్సరాలు కూడా నాదే అధికారము, నేను చెప్పినట్టు అయితే తెలంగాణలోని కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. అక్కడ కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఇదంతా జరిగిందని కూడా మనకైతే తెలుస్తా ఉంది. టెలికాం కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చిరు. సాధారణంగా సంఘ విద్రోహ శక్తులు కరుడుగట్టిన నేరస్తుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు మాత్రమే టెలికాం కంపెనీలు అనుమతి ఇస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ చేసేటందుకు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసేటందుకు టెలిఫోన్కి సంబంధించిన టెలికాం కంపెనీలు అనుమతి ఇచ్చాయి. దీనికి సంబంధించే మరి ఇట్లాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావద్దు, ఇట్లా చేయొద్దు అనేసి టెలికాం కంపెనీలకు కూడా నోటీసులు పంపారు. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు పాత్ర వహించారంటూ కూడా ఈ కంపెనీలకు కూడా నోటీసులు వెళ్ళాయి. అందుకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రభాకర్ రావు బృందం చట్టవిరుద్ధంగా బారాస రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్ దీనిపై సాంకేతిక ఆధారాల సేకరణకు టెలికాం కంపెనీల నోడల్ అధికారులకు 91 సిఆర్పిసి నోటీసులు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటికి సైతం నోటీసులు ఇచ్చింది. వారి నుంచి కీలక సమాచారం లభ్యమైనట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఇక దానికంటే ఇక పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారో అది కూడా వాళ్ళు ఏం చెప్తారో పోలీసు వాగ్మూలం ఏముందో తెలుస్తా ఉంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి నాటికి సుమారుగా 1200 సెల్ ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా దర్యాప్తులో బృందం ఇప్పటికే గుర్తించింది. అంటే మనం చెప్పినట్టు 1200 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరైతే కీలక నేతలు తెలంగాణలో అయితే ఉంటారో అలా వాళ్ళైతే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా మనకైతే పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు కీలక నిందితుడు ప్రణీత్ రావు ఆదేశాలతో తాను 60 నుంచి 70 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు దర్యాప్తు బృందానికి
ఓ సీఐ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. అందులో సిద్దిపేటలో బారాసకు వ్యతిరేకంగా పనిచేసిన చక్రధర్ గౌడ్ తో పాటు విశ్రాంత ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్య తదితరుల సెల్ ఫోన్ సంభాషణలను విన్నట్టు వెల్లడించారు. అలానే ఎస్ఐబితో పాటు టాస్క్ ఫోర్స్ లో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది పలువురు ప్రభాకర్ రావు బృందం నిర్వాకాలపై వాంగ్మూలాలు ఇస్తుండటంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇట్లా కొంతమంది మాజీ రిటైర్ అయినటువంటి అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిర్రు. సో చాలా వరకు కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనే దానిని వినే పనిలో కూడా ఈ పోలీస్ అధికారులు పడ్డారు. సో అన్ని వదిలేసి వాళ్ళ పనులన్నీ వదిలేసి ఇట్లా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిర్రు అనేసి వాళ్ళ మాట విన్నారు. సో ఇప్పుడు వాళ్ళు నిలువున ఈ కేసులో చెక్కుకోవడం జరిగింది. సో ఈ 5గురితోటే సరిపోలేదు, ఇంకా చాలా మంది కూడా వెలుగులోకి వస్తాయి. చాలా మంది పేర్లను కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక చూడాలి ముందు ముందు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులనే కాకుండా అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే ఒకటేసారి కరిచివేత గురి చేసింది. ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నట్లు చాలా విషయాలు అయితే మన సినీ ఇండస్ట్రీలో వాళ్ళ పేర్లు మనం చెప్పలేము కానీ, ఎందుకంటే వాళ్ళకు ఇప్పటికే విడిపోయి ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడుతూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ వల్ల, వాళ్ళ ఆడియోస్ లీక్ అవ్వడం వల్ల. అంటే ఇది పర్సనల్ విషయాలు ఎందుకు వినాలి, ఇంత ఆతృత ఎందుకు, వీళ్ళకి అతి ఉత్సాహం ఎందుకు? ఇది అంటే తెలంగాణలో ఏం నడిచినా సాగుతుంది అని అనుకున్నారు కేసీఆర్ కేటీఆర్, కానీ అలా సాగకపోవడం వాళ్ళ దారి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ పోయింది, వేరే గవర్నమెంట్ రావడం, ఆరోపణలు ఒకటి తర్వాత ఒకటి రావడాన్ని అసలు తెలంగాణ ప్రజలు అసలు జీర్ణించుకోరు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అవుతా ఉంది, అభివృద్ధిలో తెలంగాణ ముందు వెళ్తూ ఉంది. గతంలో ఉన్న కేసీఆర్ని కూడా ఎవరు ఊహించవట్లేదు, ఎందుకంటే ఉద్యమ నేతగా ఉన్నాడు కేసీఆర్, మరి తెలంగాణ మొదటి సీఎంగా ఉన్నారు కేసీఆర్. ఈ విధంగా అన్ని ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఇచ్చినా కాకుండా తెలంగాణ పాలించిండు, మన వ్యక్తి పాలించిండు, మంచిగా పాలించిండు అనే ధైర్యంతో ఉన్న తెలంగాణ ప్రజలకి ఇలా ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ తెలుస్తూ ఉంటే చాలా బంధువులకి గురైతా కనిపిస్తా ఉంది. సరే ఎస్ చూడాలి అనిల్, మరి అసలు ఏం జరుగుతుందో. సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే గానీ ఈ అంశాలన్నీ వెలుగులోకి రావు. సో ఇది ఇవాళ స్పెషల్ అంశం. చూస్తూనే ఉండండి మనం టీవీ.